ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రాజకీయ పార్టీల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గత 25 సంవత్సరాలుగా ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నామని, బీజేపీ ప్రభుత్వం ఏపీని ముంచిందని అన్నారు. ఏపీ హక్కులను రాజకీయ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరికొందరు నాయకులు ఇప్పటికైనా ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ఇతర పవర్ పాయింట్లు లాగేశారు. అలాగే గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారిది పేక మీద కత్తిపెట్టి గంగవరం పోర్టు లాగేశారు. 35,000 కోట్లు విలువ చేస్తుంది రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించాల్సిన సమయం దాన్ని కూడా లాగేశారు. కృష్ణపట్నం ఇదంతా లాగేసిన ఒక ఆదోనియే. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మీద ఎవడైతే చెయ్యేశాడో ఒకే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూర్చుని ఇక్కడ నిలబడితే ఆ చెయ్యి ఉండదు అని చెప్తే ఎవడు దమ్ముండి వాడు చేయేస్తాడు చూద్దాం. అంతేగాని ఒకరు మాట్లాడి వెళ్ళిపోయింది అది ఇంకోటి రావడం. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. మన తెలుగు జాతి దౌర్భాగ్యం అండి. ఎవరు నేను చెప్తాను, ఎవడు వచ్చి చేస్తాడు చూద్దామండి. తెలుగు వాళ్ళు దమ్ముండి అక్కడ నిలబడితే విశాఖ ఉక్కు కోసం ఎవడు చేస్తాడో చూద్దాం. ఉందండి కంటెస్ట్ ఆల్రెడీ దీని మీద కార్యాచరణ ఉంది. బీజేపీ వాళ్ళతో గట్టిగా మాట్లాడటం జరిగింది. మేము స్లో చేస్తున్నామన్నారు. లేదా ఎప్పుడో మన ఉద్యమం లేకపోతే ఎప్పుడో అమ్మేసి ఉండేవారు.